ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పటికే మన జీవితాల్లోకి చొచ్చుకొని వచ్చేసింది. ఫ్యూచర్‌లో ఇంకా రాబోతోంది. ఇవాళ నేను న్యూస్ పేపర్‌లో చదివాను. గవర్నమెంట్ టీచర్లకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ని నేర్పి ఇంకా వాళ్ళ యొక్క టీచింగ్ కేపబిలిటీస్‌ని పెంపొందింపచేసేందుకు 2 రోజుల పాటు ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ని హైదరాబాద్‌లో ఎక్కడో చేస్తున్నారు. గవర్నమెంట్ టీచర్లకి ఏ టూల్స్ మీద నేర్పడం స్టార్ట్ చేసింది గవర్నమెంట్ అంటే ఊహించండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన జీవితాలకు ఎంతలా చొచ్చుకు వస్తోంది అని. అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని నేర్చుకోండి. సరే, నేను దాని మీద ఎలా నేర్చుకోవాలి ఏంటి అని చెప్పేంత ఎక్స్‌పర్ట్‌ని కాదు. అందులో ఏముంటాయి సార్ ఏంటి ఇలాంటి. ఫ్రాంక్‌గా చెప్పాలంటే నేను ఇప్పుడు కుంటూ ఉన్నాను కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడేయకూడదు. ఉన్న తర్వాత కావాలంటే మాట్లాడదాం కానీ ఇక నేర్చుకోకుండానే రెచ్చిపోయి చెప్పేయకూడదు యాక్చువల్‌గా. కానీ మొత్తం మీద మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీని ఉపయోగించడం కావచ్చు, ఏఐ టూల్స్ అన్నిటిని వాడడం కావచ్చు. ఈ మధ్యన ఒక బుక్ కూడా వచ్చింది యాక్చువల్‌గా 30 రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవడం ఎలా అని చెప్పి ఒక బుక్ కూడా వచ్చింది యాక్చువల్‌గా. నాకు రచయిత పేరు గుర్తు రావట్లేదు హఠాత్తుగా. అలాంటి పుస్తకాలు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. మీరు గృహిణులైనప్పటికీ, డాక్టర్లైనప్పటికీ, యాక్టర్లైనప్పటికీ, స్టూడెంట్స్ అయినప్పటికీ, ఎంప్లాయీస్ అయినప్పటికీ, ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చునే బ్యాచ్ ఉంటారు కదా వాళ్ళైనప్పటికీ, ఏ పని చేయరు కొంతమంది మహానుభావులు ఉంటారు కదా. ఈ జాతికి దౌర్భాగ్యకరమైన బ్యాచ్ ఎవరైనా ఉన్నారంటే ఏ పని చేయడు వాడు. అలాంటి వాళ్ళు కనీసం ఏ టూల్స్ నేర్చుకోండి, మీ జీవితాన్ని బాగుపరుచుకోండి. నేను ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నా. నాకు పూర్తి అవ్వనండి. ఆ కోర్సు పూర్తయితేనే కానీ నేను నేర్పడం కోసం కాదు, నా కోసం నేర్చుకుంటున్నాను. నా ఉపయోగపడేది నేర్చుకుంటున్నాను. ఐఏఎస్ యాస్పిరెంట్స్‌కి ఏమైనా నేను కొత్తగా చెప్పడానికి ఉపయోగపడితే నేర్చుకుంటున్నాను. నేను నేర్చుకుంటున్నాను మీకు ఎందుకు చెప్తున్నానంటే చెప్పడమే కాదు చేస్తున్నాను అని. అది ఎవరి యొక్క అవసరాన్ని బట్టి. ఇప్పుడు నేను నా అవసరం వేరు, మీ అవసరం వేరే ఉండవచ్చు. ఆ ఫీల్డ్‌లోకి వెళ్ళడం కోసం కావచ్చు. అంటే మొత్తం మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అనేవి మీరు ఏదో విధంగా నేర్చుకోండి. ఎంత నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఏ పర్పస్‌తో నేర్చుకోవాలి, నేర్చుకుంటే ఏ పర్పస్ సాధ్యమవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఖర్చు పెట్టకుండా నేర్చుకోవడం ఎలాగా, ఫ్రీగా నేర్చుకునేందుకు అవకాశం లేదా, అసలు కేవలం ప్రాంప్ట్ ఇంజినీరింగ్ లాంటివి నేర్చుకుంటే సరిపోతుందా, చాట్ జీపీటీ లాంటివి వాటిని ఎలా ఉపయోగించుకోవాలని తెలుసుకుంటే సరిపోతుందా, వాటి వెనకాల ఉన్న ఎల్ఎల్ఎం లాంటి వాటిని తయారు చేయడం కానీ దాంట్లో కూడా వెళ్ళాలా ఏంటి అనేది మాత్రం ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, ఏఐ అనేది రాబోయే రోజుల్లో మన జీవితాన్ని శాసించబోతోంది. ఈ ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.